హాయ్ అండి. నేను ఇక్కడ ప్లెయిన్ డ్రెస్ అయితే తీసుకున్నాను డిజైన్ చేద్దామని. డిజైన్ అయితే చేస్తున్నాను చూడండి ఒకసారి. మొన్న చెప్పాను కదా స్క్రీన్ పెయింటింగ్ అని. సో కలర్స్ అన్ని నేను ముందుగానే కలిపేసుకున్నాను అనమాట. సో మనం ఫ్రేమ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసుకొని కలర్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. సో మనం కలుపుకున్న కలర్స్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. మనం తీసుకున్న ఫ్యాబ్రిక్కి మనం కలుపుకునే కలర్స్కి అన్నిటికీ ఈ స్క్వీజ్ చేసేటప్పుడు 1 or 2 టైమ్స్ మాత్రమే స్క్వీజ్ చేయాలండి. లేదంటే థిక్గా పడుతుంది, పర్ఫెక్ట్ డిజైన్ ఉండదు, చూడటానికి అంతగా లుక్ ఉండదు అనమాట. సో చూడండి డిజైన్ ఎలా ఉందో, ఒక్కొక్క ముత్యం పట్టుకుంటే ఎలా ఉంటుందో అంత చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చూడండి డిజైన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి డిజైన్ ఎలా ఉందో, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇది వాటర్లో డిప్ చేసినా కూడా పోదండి. నేను మీకు అది కూడా ఆ వీడియో కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను. సో పెడతాను అనమాట. సో వాటర్లో పెడితే పోతాయేమోనని కొంతమంది అనుకుంటుంటారు కదా, అలాంటి భయం ఏం అవసరం లేదు. సో నేను ఇలాంటి డిజైన్స్ ప్లెయిన్ శారీస్, ప్లెయిన్ మెటీరియల్స్, డ్రెస్సెస్ మీద కూడా వేస్తామన్నమాట. సో బ్లాక్ పెయింటింగ్, స్క్రీన్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, ఇక్కడ ఫ్రేమ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో మీరు చూస్ చేసుకున్న ఫ్రేమ్స్ మేము బట్టి మీరు ఇచ్చే ఫ్యాబ్రిక్ మీద మేము డిజైన్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో చూడండి ఎలా ఉందో డిజైన్ అయితే చూడండి.